వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఎనాలిసిస్. నాగార్జున గారు ఆ, తనుజ గారిని కెప్టెన్ అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కాయా, పొగరు తలకెక్కిందా అనే స్టేట్మెంట్స్ ని పట్టుకొని చాలా మంది ఓ తనుజ గారిదే తనుజ గారి గొడవలో తనుజ గారిదే తప్పు అని నాగార్జున గారు అన్నారు. అందుకనే తనుజ గారిని తిట్టారు అని ప్రోపగాండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఒకసారి చెప్పాను నాగార్జున గారు, నేను ఇక్కడ host గా నా పని ఏంటంటే, సో ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ వ్యక్తుల మీద ఒక పర్టికులర్ అపవాదు లాంటిది ఏదైనా వస్తే అది మీ నోటీస్కి తీసుకొస్తాను. సో దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీరు దాన్ని జస్టిఫై చేయాలి. సో దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి అనేది నాగార్జున గారి ఉద్దేశం. అది నాగార్జున గారి పర్సనల్ మాటలు కాదు. సో దాని పర్సనల్గా ఆ మాటలు అనలేదు. సో ఇలా కొంతమంది ఎస్పెషలీ యాంటీ తనుజ ఫ్యాన్స్ కానీ అండ్ సో తనుజ గారికి యాంటీగా ఉన్నవాళ్ళు కానీ కొంతమంది ఇలా ప్రాపగండా చేస్తున్నారు. దానికి నీ సమాధానం ఏంటి అని తనుజ గారిని అడగాలి అనేది నాగార్జున గారి ఉద్దేశం. అది కొంతమంది బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు. సో దానికి ఫైనల్గా నాగార్జున గారు కూడా చెప్పారు. ఫస్ట్ బన్నీ గారిని అడిగితే ఏమన్నారు, తప్పు తనుజాదే అన్నారు. ఎలా తనుజాది తప్పు అవుతుంది? సో కెప్టెన్సీషిప్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత సైలెంట్ కూర్చుంటే కరెక్టా అన్నారు. లేదు సార్, తనే అసలు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, ఆమె దివ్య గారు కరెక్ట్ రీజన్స్ చెప్పినా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది. అంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయకూడదా? సో తన యొక్క ఎందుకు నన్ను రిమూవ్ చేసామని అడగడం తప్పు కాదు కదా అనగానే లేదు సార్, తనే వాయిస్ రేజ్ చేసింది, తర్వాత దేవి గారు మాట్లాడారు, మీరు తప్పు ఎవరిదంటే నా ఉద్దేశం చెప్పాను అనగానే సరే ఇది తెలియదు కాదు కూర్చో అని బన్నీ గారు అన్నారు. సో ఇమాన్యుయల్ గారిని అడగానే సో ఫస్ట్ ఇమాన్యుయల్ గారిని అడిగినట్టు గ్యారెంట్గా తనుజ గారితే తప్పనేవాడు. సో ఎప్పుడైతే బన్నయ్య గారిని కూర్చోమనగానే అర్థమైపోయింది. సో వెంటనే ఇది తేడా ఉందని దివ్య గారికి తప్పు. సో దివ్య గారే కొంచెం 4 మాటలు జారి మీదకి వెళ్ళిపోయింది, కొంచెం పెద్దగా ఓవర్గా రియాక్ట్ అయింది. సో ఓవరాల్గా దివ్య గారిని తప్పు అని చాలా తెలివిగా చెప్పి తప్పించుకున్నాడు. సో ఓవరాల్గా నాగార్జున గారు ఏమన్నారంటే, సో పో అనే వర్డ్ పట్టుకున్నారు చాలా మంది. పవన్ గారు కూడా పో అందు సార్ అన్నారు. తర్వాత వీడియో చూపించారు. సో ఫస్ట్ దివ్య గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అని అంటేనే తను అట్లయితే చెప్పుకో సరే అయితే పో అన్నారు. పో అంటే బయటికి వెళ్ళమని కాదు. సో నాగార్జున గారు కూడా లివింగ్ రూమ్ లో ఉన్నారు, పో అంటే ఎక్కడ పోతుంది అన్నారు. పో అంటే బయటికి పో అని అర్థం కాదు. నాగార్జున గారు కూడా ఒకే వైపు మాట్లాడితే బాగోదు, బ్యాలెన్స్ చేయాలి అనే ఉద్దేశంతో తోటి కంటెస్టెంట్లతో అలా అనొచ్చా, పో అనే పదం ఆడొచ్చా అని మాట్లాడారని అనిపిస్తుంది. తర్వాత నాగార్జున గారే చెప్పారు, నువ్వు అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే నువ్వు దివ్య గారు, వెంటనే నువ్వు ఏదో ఉద్దేశం అసలు యాక్చువల్గా బర్నీ గారితో తనుజ గారు దగ్గరగా క్లోజ్గా ఉండటం, ఎస్పెషలీ ఆయింట్మెంట్ రాసినప్పుడు మీరు అంత ముందు రోజు రాత్రి కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. అంటే మీకు తలకు మసాజ్ చేసినప్పుడు లేని నొప్పి తన కాలుకి ఆయింట్మెంట్ పెట్టేటప్పుడు నొప్పి వచ్చిందా, అంత కన్సర్న్ ఫీల్ అయ్యారు అనగానే అప్పుడు నొప్పి లేదన్నాడు, ఇప్పుడు నొప్పి వచ్చిందన్నారు. తర్వాత మెడికల్ రూమ్కి వెళ్ళినాక సో ఇప్పటి నుంచి చేతులకి ప్రెజర్ పెట్టొద్దు అని ఆ కన్సర్న్తో చెప్పాను. తర్వాత మీకే ప్రాబ్లం లేకపోతే నాకేమో ఏంటంట అన్నాను అన్నారు. సో యాక్చువల్గా అదే తనుజ గారు చెప్పారు. ఆయింట్మెంట్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ బర్ణ గారు చెప్పారంట, సో నువ్వు దగ్గర రావడం దివ్యకి ఇష్టం లేదు, నువ్వు మళ్ళీ ఆయింట్మెంట్ అది రాయటం చూసి ఆమె ఫీల్ అవుతుంది, ఒకరిని హర్ట్ చేయడం నాకు ఉద్దేశం లేదని ప్లేన్గా చెప్పారంట. సో అది నాకు అనవసరం, నా ఇష్టం నేను పెడతాను అని పెట్టారు. సో సేమ్ దివ్య గారు వచ్చి గొడవ పడ్డారు. గొడవ పడినప్పుడు బన్నీ గారు ఏం చేయాలి, సో స్టాండ్ తీసుకోవాలి, సేఫ్ గేమ్ ఆడకుండా. ఎందుకు నా ఇష్టపూర్వకంగా నేను అడిగి చేస్తున్నాను, ఎందుకంటే అది ఆయింట్మెంట్ అప్లై చేయడం ఎలాగో నాకు తెలుసు కాబట్టి ఈ 2 ఫింగర్స్ కాకుండా తమతో నేను అప్లై చేస్తున్నాను, సో నాకు లేదు నీకేంటని తనుజ గారి ఎదురుగానే తను స్టాండ్ తీసుకోవాలి. సో అదే మాట తనుజ గారు అన్నారు. ఎందుకు నువ్వు అంత మాటలని వెళ్తూ ఉంటే నువ్వు సైలెంట్గా ఎందుకున్నావు, ఇదే నీ విషయంలో నాకు నచ్చనిది అని చెప్పేసి వెళ్ళిపోయాను అని తనుజ గారు కూడా చెప్పారు. అది కూడా మనం చూసాం. సో అక్కడ బన్నీ గారు సేఫ్ గేమ్ ఆడి తర్వాత వేరే రూమ్లో నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పావా, దివ్య గారు బన్నీ గారి దగ్గరికి మాడిమాడికి రావడం బన్నీ గారికి ఇష్టం లేదని ఒకసారి తనుజ గారితో క్లియర్గా చెప్పారు. పోలీస్ స్టేషన్ సెటప్ దగ్గర బన్నీ గారు చెప్పారు. అదంతా మనం చూసాం. యాక్చువల్గా ఆ వీడియో ప్లే చేస్తే చాలా బాగుండేది. ఏమని చెప్పారు, ఏదో వీళ్ళ మదర్ చెప్పారంట, దివ్య గారి మదరు మాధురి గారికి చెప్పారంట, దివ్య గారు బన్నీ గారి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు, సో ఆమె నేను దూరంగా ఉన్నామని సంజన గారు చెప్పారంట. సంజన గారు బన్నీ గారు చెప్పారంట. ఆ విషయమే తనుజ గారికి చెప్పారు. ఇక్కడ మన దివ్య గారు ఎప్పుడైతే బన్నీ గారిని నువ్వు ఆ మాట అన్నావా, ఈ తనుజ గారి ముఖం ఇక లైఫ్ లాంగ్ నేను చూడను, నువ్వు దగ్గరగా రావడం నాకు ఇష్టం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పిన మాట మాటికి నీ వెంటబడ్డానంట. ఎంత పెద్ద మాట ఉంది. సో కాబట్టి అలాంటి పర్సన్ ఇక నేను ఈ బిగ్ బాస్ గేమ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ముఖమే చూడను, అది ఇది నువ్వు అలా ఏమైనా అన్నావా అని అడిగింది. దివ్య గారికి డౌట్ ఇతను అనే ఉంటాడని, అలాగే ఆయన సౌండ్ చేశాడు ఎస్ నో అనుకుంటా. యాక్చువల్గా ఆ క్లిప్ వేసి అంతకుముందు బన్నీ గారు తనుజ గారితో ఏం మాట్లాడింది కూడా చూపించినట్టు బాగుండేది. సో అది మిస్ అయ్యాము.
సో ఓవరాల్గా ఇది గేమ్ జరిగింది. సో తనుజ గారు కూడా చెప్పారు. మరి అట్ ది సేమ్ టైం అంతకుముందు బన్నీ గారి కూతురు గారు కానీ, సో మళ్ళీ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. సో అమ్మగారిని అసలు యాక్చువల్గా దివ్యతో మాట్లాడలేదు. దివ్యతో మాట్లాడమంటే లాస్ట్ ఏదో దివ్య ఏదో చెయ్యి తిందంట, నాగార్జున గారు సరే మాట్లాడగానే ఆమె ఏముందో తెలుసా, జాగ్రత్తగాడమ్మా, కొంచెం ఎక్కువ చనువు తీసుకుంటున్నాం అన్నట్టు చెప్పకనే చెప్పారు. పెద్దదాన్ని చెప్తున్నాను ఏమనుకోవద్దని. దానికి దివ్య గారు కూడా బయటికి వెళ్ళి దిగాలి ఉండేసరికి ఈ బన్న గారు కూతురు చెప్పినా అమ్మగారు చెప్పినా ఇంకా వెళ్ళిపోయి ఏంటి దిగులు కొన్నాను కానీ ఆమె ఎమోషనల్ అయిపోయి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అనగానే బన్న గారు ఏమన్నారు, మీరు నన్ను గట్టి గట్టిగా మాట్లాడటం అరవటం వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేకపోయారు అందుకని అని ఉండొచ్చు అని అన్నారు. అలానే ఇప్పుడైనా దివ్య గారు అర్థం చేసుకోవాలి. సో మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే లైక్ చేయట్లేదంటే ఓవరాల్ ఆడియన్స్ కూడా మీ రిలేషన్ని కొంచెం పోర్ట్రే చేశారు. నాకు అలాంటి పొసిటివ్నెస్ ఏమీ లేదు బర్ణయ్య గారితో, అలాంటి ఉద్దేశం లేదంటే నాగార్జున గారు కుండ బద్దలు కట్టినట్టు డైరెక్ట్గా అన్నారు. నీకు ఆ ఓవర్ పొసిటివ్నెస్ ఉంది కానీ లేదు అని బయట చెప్తున్నావు. సో అది ఉంది, సో లేదు అనే మాట అనొద్దని డైరెక్ట్గానే అన్నారు. సో మీరు అది మైండ్లో పెట్టుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ దాన్ని అంతకుముందు 1-2 రోజుల ముందు జరిగిన అలా మైండ్లో పెట్టుకొని కావాలని తనుజ గారిని టార్గెట్ చేస్తున్నావు అని నాగార్జున గారు చెప్పగానే దివ్య గారితో చెప్పారు. సో అదేనా దివ్య గారు అర్థం చేసుకోవాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం అని అంటాం తప్పే ఉంది, తప్పు కాదు. అసలు ఫస్ట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అనే పాయింట్తోనే అసలు స్టార్ట్ అయింది ఆ ఆర్గ్యుమెంట్ కానీ ఆ గొడవ. అసలు సరదాగా ఉండాలి కానీ కుళాయిల దగ్గర ఆడవాళ్ళు కొట్టుకున్నట్టు ఏంటి గొడవ అని చెప్పాడు. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే నువ్వు అని దివ్య గారితో ఆ పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు అనేదే ట్రిగ్గర్ చేసింది. సో తర్వాత మాటలు ఎక్స్చేంజ్ అయ్యింది. సో అది దివ్య గారు అర్థం చేసుకోవాలి. తనుజ గారుగా ఒకటేసారి మాట్లాడతాడు, తనుజ గారిని కూడా పో అలాంటి మాట్లాడవుతున్నారు. సో ఇది ఆడియన్స్ కానీ కొంతమంది గమనించాలి. కావాలని నాగార్జున గారు దివ్య మన తనుజ గారిని ఆ మాటలు అనలేదు. పొగరు తలకెక్కిందా ఇలాంటి మాటలు కావాలని అన్న మాటలు కాదు, తన మాటలు కాదు. అది బయట కొంతమంది ఇలా అంటున్నారు, దానికి సమాధానం ఏంటి అనే ఉద్దేశంతో మాట్లాడారు. సో ఆల్మోస్ట్ దివ్య గారు ఎలిమినేటెడ్ అని న్యూస్ వచ్చినాయి, ఆమెను ఎలిమినేట్ చేస్తారన్నారు. కానీ కంటెంట్ కోసం దివ్య గారిని ఉంచారనేది దివ్య గారికి తెలుసు, ఆడియన్స్కి తెలుసు, అందరికీ తెలిసిన నిజమే. అసలు ఆల్మోస్ట్ ఏవి రెడీ అయిందంట, శివాజీ గారి బజ్ క్వశ్చన్స్ రెడీ అయినాయి. సో తర్వాత యాక్చువల్గా దివ్య గారు బయటకు వెళ్ళిపోతే నిజం చెప్పాలంటే బిగ్ బాస్ సప్పగా అయిపోతుంది. సో అంటే ఏమి ఉన్న రైవలరీ అనేది లేకపోతే అసలు ఆర్గ్యుమెంట్లు ఉండవు, అందరూ మామూలుగా సాగిపోతుంది. సో దివ్య గారు ఉంటే తనుజ గారు కూడా ఇది మంచిదే. ఏ విధంగా అంటారంటే తనుజ గారికి కూడా తనుజ గారిని అన్ని మాటలు అన్నారు కదా, చాలా మాటలు అన్నారు కదా సో దివ్య గారు. సో దానికి సమాధానం తన ఆట రూపంలో చెప్పాలి. సో తనుజ ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతారని అంటున్నారు. సో కొంతమంది అనుకోవచ్చు కానీ దివ్య గారు అబ్బాయి ఎలిమినేట్ కాలేదంటే అని కొంతమంది అనుకోవచ్చు కానీ, సో దివ్య గారు ఉండడం వల్ల ఏంటంటే దివ్య గారు ఏ క్వశ్చన్లు ఏ అబండాలు వేసేసి బయటకు వెళ్ళిపోయి జాలీగా ఉండేది. సో ఇప్పుడు ఇంట్లోనే హౌస్లోనే ఉంటే సో బిగ్ బాస్ గారి ప్లాన్ కానీ దివ్య గారి యొక్క మైండ్ గేమ్ కానీ రెండు పారినాయి. సో ఇది రైట్ టైం. తనుజ గారు కూడా మాట నాకు తెలుసా, నేను ఆమె ముఖమే చూడగానే ఎడిటింగ్ భలే పెట్టారు. వెంటనే నేను ఆ అమ్మాయితో పోరాడతాను, తగ్గేదే లేదు అని తనుజ గారు కూడా ఒక వేరే రూమ్ లేదు అన్నారు. అది కూడా వేశారు. నేను ఆమెతో పోరాడుతూనే ఉంటాను, తగ్గేదే లేదు అని తనుజ గారు కూడా సిద్ధపడ్డారు. సో ఇప్పుడు ఏమైంది, బిగ్ బాస్ మంచి ఊపు అందుకుంటుంది, మంచి ఫైర్ వస్తుంది. సో దివ్య గారు లేకపోతే కొంచెం సప్పబడేది. సో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా అందుకనే దివ్య గారిని కావాలని బిగ్ బాస్ ఇమాన్యుయల్ గారి అస్త్రం అది అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నారు. ఉండనివ్వండి, ఉంటే తనుజ గారి యొక్క గేమ్ ఏంటి, సో ఆమె రకరకాల మాటలు అందు కదా తనుజ గారిని. సో దానికి తనుజ గారు ఏ విధంగా గుణపాఠం అనుకోండి, లెసన్ అనుకోండి, ఇండైరెక్ట్గా తను ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుంది అనేది మనకి తెలుస్తుంది. ఇది ఓవరాల్గా ఒక రకమైన, అందుకనే బిగ్ బాస్ మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ తీసుకోవచ్చు. కొంతమంది మన లైఫ్లో ఎలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం నేర్చుకోవచ్చు. సో అది తనుజ గారి రూపంలో అనుకోండి, వేరే వేరే రకరకాల రూపంలో. సో రకరకాల పర్సన్స్, ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేదే బిగ్ బాస్ యొక్క మెయిన్ మోటో, మెయిన్ కాన్సెప్ట్. సో చూద్దాం. సో దివ్య గారు ఉంటే బాగుంటుంది. తనుజ గారు కూడా మంచి అవకాశం. అంటే కొంతమంది అదేంటి దివ్య గారు ఎలిమినేట్ కాకపోతే బాగుంటుందని అంటున్నారు అని అనుకుంటున్నారు. సో అనేసి వెళ్ళిపోవడం కాదు కదా, అన్నదానికి చెప్పాలి కదా. సో ఉంటే మంచిది. ఉంటే తనుజ గారు ఎలా ఎదుర్కొంటారు, సో తన అన్న మాటలకి దివ్య గారు రిగ్రీట్ అయ్యేటట్టు చేస్తారా, సో దివ్య ఎలా తన యొక్క ఇంకా లోపల ఉన్న అసలు భావాలు కానీ రూపాలు కానీ బయటపడతాయి. సో అది ఆడియన్స్ చూస్తారు. సో తనుజ గారికి కూడా ఇది మంచి అవకాశం అని అందుకే నేను అంటున్నాను. సో ఈ రోజు నుంచి
బిగ్ బాస్ ఒక రేంజ్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మనం ఏది ఊహించలేం. బిగ్ బాస్ గేమ్ అనేది రకరకాలుగా ట్విస్టులు ఉంటాయి. సో విల్ వెయిట్ అండ్ సీ. ఇది నా అనాలిసిస్. మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి. సో ఓవరాల్గా నేను చెప్తున్న అనాలిసిస్ ఇన్ డెప్త్ ప్రతి పాయింట్ని చూసి చెప్తున్నాను. అది మీరు అర్థం చేసుకుని బలారెడ్డి ఛానల్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే, ఈ కంటెంట్ నేను షేర్ చేస్తే కొంతమందికి అర్థమవుతుంది. కొంతమంది క్రియేట్ చేసిన నెగిటివిటీలో కొంతమంది పడిపోతున్నారు. సో దాని నుంచి మనం కొంతమందిని కాపాడవచ్చు. సో అందుకని ఈ కంటెంట్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయమని మళ్ళీ అడుగుతున్నాను. జై హింద్.